అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకి వెళ్ళారు. రామగిరి పాపిరెడ్డిపల్లికి వెళ్ళారు. ఆయన ఎందుకు వెళ్ళారో మనందరికీ తెలుసు. అక్కడ కురుబలింగమయ్య అని చెప్పేసి వైసీపీ కార్యకర్త అచ్చగావించబడ్డారు. వాళ్ళ కుటుంబానికి పరామర్శ, అలాగే కొంత ఆర్థిక సాయం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి పరామర్శించి పాపిరెడ్డిపల్లికి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల మీద తీవ్రస్థాయి పదజాలను ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎంపీటీసీ ఎన్నికల రోజు వాళ్ళు వ్యవహరించిన తీరు, వైసీపీ ఎంపీటీసీని దాచిపెట్టి ఇబ్బంది పెట్టారు. దాంట్లో స్థానికంగా ఉండే ఎస్ఐ సుధాకర్ దానికి వెన్నుదన్నుగా ఉన్నారు, వాళ్ళని భయపెట్టాడు అని చెప్పేసి సుధాకర్ పేరు తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి సుధాకర్కి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా బట్టలోడు తీస్తాం, జాబు లేకుండా నిలబెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలనమైన హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది కదా. అయితే ఆ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గా ఈరోజు ఎస్ఐ సుధాకర్ జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రిని, అది కూడా ఒక సాధారణ ఎస్ఐ పదజాలాన్ని అంటే ఏకవచనాన్ని ఉపయోగించారు. అంటే ఇప్పుడు మన పెద్దలతో మాట్లాడేటప్పుడు మన హయ్యర్ అఫీషియల్స్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యే, అర్థమైందా, మాజీ ముఖ్యమంత్రి, రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కానీ ఒక సాధారణ ఎస్ఐ జగన్మోహన్ రెడ్డిని చాలా దారుణంగా కించపరుస్తూ మాట్లాడటం జరిగింది. ఒకసారి అయితే ఆ మాటలు మీరు వినండి. జగన్ పోలీసులను బట్టలుడు తీసుకొడతా అంటున్నావు. జగన్ పోలీసులను బట్టలుడు తీసుకొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వు ఎవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు జగన్. చూశారు కదా, ఈ ఎస్ఐ ఏమంటుండో, సాక్షాత్తు మాజీ సీఎం జగన్, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కూడా ఉన్నారు, అర్థమైందా? అలాంటి ఒక వ్యక్తిని జనాకర్షణ నేతను పట్టుకొని జగన్ అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఏమైంచో, జగన్ గారు మీరు మాట్లాడింది తప్పు, మేము మా పనులు మేము చేసినాం, శాంతి భద్రతలకు వేగాకం కలగకుండా చేసినాం అని చెప్పేసి ఆయన ఒక సైలెంట్ వేలో జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వచ్చు. కానీ ఆయన పేరు తీసుకొని జగన్ అంటే ఎట్లా, జగన్ గారు అని కూడా కాదు, జగన్ నువ్వెవడు అన్నట్లుగా మాట్లాడిండు, అర్థమైందా? ఎవడో ఓడదీస్తానటానికి ఇదేమీ ఉట్టికొచ్చిన జాబ్ కాదు అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఎస్ఐ కౌంటర్ ఇవ్వడంలో తప్పులేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటంలో తప్పులేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్ఐ ఎందుకు ఈ స్థాయి పదజాలను ఉపయోగించింది? ఆ రోజు వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలని దాచిపెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. అలాంటప్పుడు కాపాడాల్సిన ఎస్ఐఏ అధికార పార్టీకి కొమ్ము కాశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి పదజాలను ఉపయోగించారు. కానీ ఈ ఎస్ఐ ఏమంటుండో, ప్రజల కోసం పనిచేస్తా అంటుండో, అర్థమైందా? ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మరి ఆ రోజు వాళ్ళు ఎంపీటీసీలు ఎందుకు బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది? చేయకూడదు కదా. ఇంకొక విషయం ఏంటి అంటే, రాష్ట్ర చరిత్రలోనే ఒక ఎస్ఐ, సాధారణ ఎస్ఐ, ఐపీఎస్లు కూడా మాజీ ముఖ్యమంత్రులకి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడతారు. మనందరికీ తెలుసు వేబీ వెంకటేశ్వరరావు గారు, ఆయన ఏం మాట్లాడకపోయినా కానీ దాదాపు 5 సంవత్సరాలు సస్పెండ్ ఎదుర్కొంటుండో. ఇప్పుడు ఎవరైతే ఎస్పీలు విశాల్ గున్ని కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ ఇంకా కొంతమంది, వాళ్ళు కూడా ఇప్పుడు తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అర్థమైందా? గత ప్రభుత్వంలో వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసినందుకు. కానీ ఒక సాధారణ ఎస్ఐఏ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ స్థాయి అంటే ఎలా, ఒక ఏకవచనం, అర్థమైందా? ఒక ఏకవచనం స్పందించి ఒక ఏకవచనంతో మాట్లాడటం అనేది ఒక రకంగా వైసీపీ శ్రేణులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే మాత్రం ఈ ఎస్ఐనే వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేయడంతో పాటు డిస్మిస్ కూడా చేస్తారు. ఇప్పటివరకు సస్పెండ్లో చూసినాం. మొదటిసారి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా ఊరుకోడు, డిస్మిస్ కూడా చేస్తారు. ఆయన జాబ్ కూడా తీసేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ అధికారులు తమ పరిధుల్లో మాట్లాడాలి, అర్థమైందా? ఒక మాజీ సీఎం అని కూడా గౌరవం లేకుండా 11 పార్టీలు అంటే 11 ఎమ్మెల్యేలు గెలిచారు. ఆయన ఇప్పుడు 1,50,000 మంది ఆయనకు ఓట్లు వేశారు, అర్థమైందా? 1,50,000 మంది ఓట్లు వేశారు, దాదాపు 40% ఓటు బ్యాంకింగ్ ఉంది. అలాగే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనకి. అలాంటి వ్యక్తిని కూడా ఒక సాధారణ ఎస్ఐ, గ్రౌండ్ లెవెల్లో ఒక మండలానికి ఒక శాంతి భద్రతలు కాపాడే వ్యక్తి
జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయి కౌంటర్ ఇవ్వడం ఏంది అని చెప్పేసి వైసీపీ శ్రేణులు తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ రేపు అధికారంలోకి వస్తే ఈ ఎస్సీ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ డిస్మిస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.